వెల్కమ్ టు ఏబీసీ బుల్స్ నిమిషంగా. ఈరోజు ఆగస్టు 9వ తారీఖు అండి. కోదాడ సంత వీడియో ఇది. పొద్దున్నే 6 నుంచే ఇవాళ వీడియో స్టార్ట్ చేశాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఏబీసీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే కొన్ని ఈ సంత ఒక్కటే కాకుండా బయట ఇంకా ఒంగోలు దూడలు దొరికే సంతలు కొన్ని ఉన్నాయని మన ఇన్ఫర్మేషన్ ఉంది. అవి కూడా కవర్ చేసే మార్గం చేద్దాము. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉండాలి 100%. మీలో ఎవరికైనా సరే మంచి కోడదోళ్ళు కావాలన్నా, ఆవు పేలు కావాలన్నా, లేదు మీ దగ్గర ఏమైనా మంచి అమ్మాలనుకున్నా సరే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి 7995283769. తెలుగులో చెప్తానండి, 7952837669. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఏదైనా అమ్మాలన్నా సరే, లేదు మీకు ఏదైనా మంచి క్వాలిటీలో కావాలన్నా సరే మనకి వాట్సాప్ చేయొచ్చు. మీరు అమ్మాలనుకుంటే మాత్రం ఆ నెంబర్కి వాట్సాప్ ఫోటో పెట్టండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. గమనించగలరు, దూడ క్వాలిటీని బట్టే రేటు. కొనాలన్నా దూడ క్వాలిటీని బట్టే, అమ్మాలన్నా దూడ క్వాలిటీని బట్టే రేటు ఉంటుందండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి చిన్న ఉన్నప్పుడు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి అండి. ప్రైస్ డీటెయిల్స్ కొంచెం మనకి ఇబ్బందిగా ఉంది. ఏదన్నా అవకాశం ఉన్నంత వరకు బేరాలు జరిగేది చూపించడానికి కవర్ చేస్తాను. అందుకే వాళ్ళు మార్నింగే స్టార్ట్ చేశాను. మనం డైరెక్ట్గా ప్రైజెస్ అడుగుతున్నా కూడా వాళ్ళకు బేరగాళ్ళు కదా, కొంచెం వాళ్ళకి ఇబ్బందులు మనకు చెప్పట్లేదు. ఏదైనా మనం కొనదుంటే మాత్రం పక్కాగా అది కవర్ చేద్దాం. ఇవాళ నిన్న మనం ఇవ్వండి ఇక్కడ కనిపిస్తున్న యావపైని నిన్న మనం చెరుకుపల్లి గుళ్ళో అర్చకులుగా చేస్తున్నటువంటి వారికి ఇప్పేయడం జరిగిందండి పెంచుకోవడానికి. దీని స్పెషల్ ఏంటంటే ప్యూర్ ఒంగోలు జాతిలో మామూలుగా మనకి ఎర్రమడి, తెల్లమడి అని ఉంటుంది. కాకపోతే ఇంకా వెరీ రేర్ కాంబినేషన్ ఏంటంటే బ్రౌన్ షేడెడ్ ఒంగోలు కాఫ్ అండి. అది ఫీమేల్ కాఫ్, సన్న తలకాయ, బాగా ఎన్నుబారు ఉంది. 60 సైజు ఉంది దీని తల్లి. ఇది కూడా 60 వచ్చే అవకాశం ఉంది. మనం దీన్ని 25కి ఇప్పించాము. ఇప్పుడు ప్రజెంట్ ఇది 5 జాన్ల పైన ఉంది దూడ. 4 నెలల దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాగా వర్షం పడటం వల్ల చూశారు కదా అంతా. ఇంకా దూడలు ఇంకా రాలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో కూడా ఇప్పుడే దిగుతున్నాయి దూడలు. ఇక్కడ ఏదన్నా బేరం ఏదైనా జరుగుతుందేమో చూద్దాం. బేరం జరిగితే మాత్రం ఖచ్చితంగా కవర్ చేస్తాను మీకోసం. మీకు ఈరోజు ఒక చిన్న ట్రిక్ చెప్తాను వినండి. ఆ ట్రిక్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ట్రిక్ ఏంటంటే దూడ సైజు వచ్చేది లేనిది మెయిన్ వెయిట్ మీద డిపెండ్ అయ్యి చెప్తామనండి. ఇప్పుడు ఈ దూడ ఉంది కదా, ఈ దూడ కింద ఆ సేరు ఉంది కదా, ఆ సేరు అనేది కొంచెం మరీ మందంగా కాకుండా, మరీ మందం ఉంటే తోలు మందం అవుతుంది. మరీ మందం కాకుండా, మరీ ఏలబడి కాకుండా కొంచెం అతను అడ్డం వస్తున్నాడు. సరే దీన్ని చూపెడతాను చూడండి. అలాగే సింగిల్ బొడ్డు ఉండకూడదు, సింగిల్గా యూ షేప్లో ఉండకూడదు, డబ్ల్యూ షేప్లో ఉండాలి. ప్లస్ సాధ్యమైనంత బోర్ ఉండాలి అది ముందుకి. ఇంకోటి ఈ కాళ్ళ హైట్ ఉంది చూసారా, కాళ్ళ హైట్ బాడీ కంటే కూడా 1.1 అంటే బాడీ అను కాళ్ళు సమానంగా చూసుకుంటే కాళ్ళ కంటే, బాడీ కంటే కూడా కాళ్ళు కొంచెం పొడుగు ఎక్కువ ఉండాలి. ఎన్ను కూడా బాగా ఉండాలి. ఇవి హైట్ వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి.
బేరాలు ఏం జరగట్లేదు ఫ్రెండ్స్. చూద్దాం, ఏదైనా జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా ఆ బేరాన్ని కవర్ చేస్తాను. ఇదిగోండి నేను చెప్పిన మెజర్మెంట్లో అది ఆ బొడ్డు అలా కిందకి డైరెక్షన్ ఉందంటే మాత్రం బాడీ వచ్చింది. అదే ముందుకి బారు ఉంటే మాత్రం దూడ బారు వచ్చింది బాగా. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ దూడ మాత్రం మంచి బారు ఉంది దూడ. సైజు 58 to 60 దాకా వచ్చింది. 50 నేను యావరేజ్ చేసుకోండి. కాబట్టి దూడ మాత్రం మంచి బారు వచ్చింది. ప్రైజు దీని ఏదైనా బేరం జరిగితే మాత్రం ఖచ్చితంగా దీని బేరాన్ని కవర్ చేస్తాను. ఎంత చెప్తున్నాడు అని అడిగితే కూడా వాళ్ళు చెప్పలేదు. మనం కొనట్లేదు కదా అని మనకి సరిపోదు. మన దగ్గర దూడందులే కానీ దాని తర్వాత దాని కాబట్టి మనం దాన్ని అడగల. చూద్దాం, దీన్ని ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా కవర్ చేద్దాం. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎర్ర బట్ట కూడదోడండి, పాల బట్టది. అంటే బట్ట పూర్తిగా పుట్టలేదు, ఒక రకమైన షేడ్ లాగా పుట్టింది. ఒంగోలు జాతిలో సైజు తక్కువ కానీ మంచి బార్ వచ్చింది దూడకి కూడా. రేట్లు ఎందుకని ఇప్పుడు చెప్పలేకపోతున్నానంటే చూడండి, సంత మొత్తం ఒకసారి చూపెడతాను. ఒక్క చోటన బేరం జరుగుతుందని చూడండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడ కూడా బేరాలు జరగట్లేదు. దోళ్ళు దిగుతా ఉన్నాయి, చూసేవాళ్ళు చూస్తున్నారు, ఇల్లు వాళ్ళు వెళ్తున్నారు. దానివల్ల మీకు ఎక్కడ ఏది కూడా నేను రేటు చూపించలేకపోతున్నాను. వాళ్ళకి బోరీలు కాకుండా మనం పోయి అన్ని ముందే రేట్లు అడగకూడదు కదా, అర్థం చేసుకోండి. నాకు మీకు రేట్లు చెప్పాలి, దాని డీటెయిల్స్ ఏంది వివరంగా చెప్పాలని ఉండింది, కానీ పరిస్థితులు కూడా అనుకోవాలి చాలా. చూద్దాం, అక్కడైతే బేరం జరుగుతున్నట్టుంది. బ్యాడ్ లక్ అండి. దాన్ని బేరం చూపెడతాను మనం ట్రై చేసాం, చూసి వెళ్ళిపోయారు, వాళ్ళు అడగలేదు. దూడ అయితే మాత్రం టాప్ క్వాలిటీ దూడ. నేను ఈ ఫీల్డ్లోకి వెళ్దాము అది ఇది అనుకునే వాళ్ళకి చిన్న సలహా ఇస్తానండి. తక్కువలో దూడలు వచ్చే ట్రిక్ అదేంటంటే, మీరు సుళ్ళు మెయిన్ ఒక 3 సుళ్ళు, సేరుముడి సుడు ఒకటి, ఎన్ని మీద ఉండే సుడు ఒకటి, మొఖాన్ని ఉండేది. ఇది తప్ప మిగతా ఏ పట్టించుకోము. మాకు చిలకలు బొలకలు ఇవన్నీ వేస్ట్. ఏదో పెద్దోళ్ళు మెయిన్ 3 చెప్పారు కాబట్టి అతను ఫాలో అవ్వండి. మిగతా అన్నీ కూడా రైతు పూర్వకంగానే కానీ మిగతా అన్నీ అనవసరం. చిలకలు ఇవన్నీ కూడా పట్టించుకోకుంటే దూడలు తక్కువ. దూడ ఎంత బాగుందో, ఎక్సలెంట్ దూడ, చిన్న తలకాయ. అలా ఉండాలి. దూడ ఇది సైజ్ వచ్చేసి 46, 47 దాకా ఉంటుందండి. దాన్ని 48 చెప్పారు. దూడ మాత్రం ఎక్సలెంట్ దూడ. ఈ సుళ్ళు ఇందాక చెప్పా కదా, అవి పట్టుకోకుంటే మాత్రం ఎక్సలెంట్ దూడ. చూడండి ఎలా ఉందో. ఆ సుళ్ళు అవి పట్టుకొని అనవసరం దూడలు అన్నట్టునే జాతి మొత్తాన్ని నాశనం చేస్తున్నారు. ఫీల్డ్కి పనికి వచ్చే దూడ 40 to 45 లోపు తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పనికిమాల వాటిని కూడా తెలిసి తినే వాళ్ళు కాబట్టి రేట్లు ఎక్కువ పెట్టి తీసుకుంటున్నారు. అలాంటి ఉల్లుగుదు నాట్లు తీసుకోవడం తప్పేం లేదు. ఆ రేటు దీనికి వర్తా కాదా అనేది అతను చెప్పింది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇందాక చూసిన దానికంటే ఇది కొంచెం ఓటు ఉండిద్ది. ఇది కూడా ఫీల్డ్కి పనికి వచ్చేది కూడా. అంటుబొడ్డులో కూడా మంచి సైజు ఉంది దూడ. సైజులో అంటుబొడ్డు ఉందంటే ఇంకా ఫిట్నెస్ బాగుంటుంది.
మామూలుగా ఏంటంటే అంటుపొడ్డు ఉన్నాయి, సైజులు రావు. ఈ సైజు ఉంది, అంటుపొడ్డు ఉంది. దీనికి 50 వరకు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చిన్న దూడలండి. మర్చిపోయాను నా వ్యూవర్స్కి సబ్స్క్రైబ్ చిన్న గమనిక, అదేంటంటే ఎంతలో ఇప్పిస్తారు మాకు అనేది కూడా మీరు చాలాసార్లు అడగడం జరిగింది. ప్రైస్ రేంజ్ వచ్చేసి మాకు సైజులతో పని లేదు. దూడ మాకు భవిష్యత్తులో సైజులు ఏమవుద్ది, ఇంట్లో ఏమో ఫామ్ హౌస్లో పెంచుకోవడానికి అనుకుంటే 45 to 50 నుంచి రేంజ్ ఉండిద్దండి. అక్కడి నుంచి మొదలు పెడితే ఇంకా యావరేజ్ రేట్లు ఇవన్నీ మామూలుగా ఎప్పుడు జరిగే 50, 60, 70, 80 అలాగ పోతూ ఉండిద్ది. ఇంకా టాప్ క్వాలిటీ ఇది బ్రీడింగు కానీ లేదంటే ఫీల్డ్కి అనేసరికి 1,50,000, 1,60,000, 1,70,000 దాకా పెట్టుకోవాల్సి వచ్చిందండి. లేదు ఇప్పుడు టచ్లో ఉన్న ఏదైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా 2 పైన ఉన్నాయి వాళ్ళ రేట్లు. అయితే టాప్ క్వాలిటీ అయితేనే మనకి సైజులతో పని లేదనే కేటగిరీ ఒకటి ఉండిద్ది. క్వాలిటీతో పని లేదు, మాకు సైజు ఉండదు సార్ అనే రకాలు రెండు కేటగిరీలు ఉంటాయి. ఇప్పుడు ఈ సైజు ఉన్నాయి, చిన్న దొరలు పోతున్నాయి చూసారా, అవి అయితే 45 to 50 లోపు వచ్చేస్తాయి. అలాగా ఆ టైప్లో అయితే ఇప్పిస్తామండి. మనం సెలెక్ట్ చేసుకునే క్వాలిటీని బట్టి, మన రిక్వైర్మెంట్ని బట్టి, దీన్ని బట్టి రేట్ ఉంటుందండి. ప్రైస్ రేంజ్ వచ్చేసి లీస్ట్ 40 to 45 జత. అక్కడ నుంచి మొదలు పెడితే ఇంకా టాప్ 2 lakhs వరకు ఉంటుందండి. చూడండి, ఎవరైనా గుళ్ళోకి కావాలనుకుంటారు చూసావా, అంటే అది హైపర్ యాక్టివ్ ఉండకూడదు, జనాల మీద కాకపడకూడదు. ఇలాంటి బాగుంటాయి హెవీ బాడీలు. ఈ గుళ్ళకి పంపించుకోవటానికి మాత్రం బాగుంటాయండి. అంటే గుళ్ళు ఏదైనా ఉత్సవాలు కొడుకోవటానికి అలాగా. మామూలుగా హైపర్ యాక్టివ్ ఏంటంటే మన బ్రీడింగ్కి వెళ్ళే కానీ లేదంటే ఫీల్డ్కి వెళ్ళే కానీ ఏంటంటే మంచి యాక్టివ్గా ఉంటాయి, అవి ఉండాలి. ఈ గుళ్ళలో ఏంటంటే అంత యాక్టివ్ ఉండకూడదు, ఎందుకంటే జనంతో కూడిన పని కదా ఇది. కాబట్టి అక్కడ కొంచెం మందంగానే ఉండాలా, బాడీ కూడా అలాగే గంభీరంగా ఉండాలి. ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు. ఇదిగోండి, దూడల్లోనే మళ్ళీ ఇదొక కేటగిరీ. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇలాంటి ఒక జత ఉన్నాయంటే మాత్రం మంచి యాక్టివ్. ఒక 10-15 ఎకరాలనే నమ్మకం చేసుకోవచ్చు. బాడగలు కొట్టుకోవటం అయితే మాత్రం వాటికి ఒక 6 months గ్యాప్ వచ్చి కనుక కొంచెం వయసులోకి వస్తే బాడగల సీజన్కి ఒక 60-50 ఎకరం మాట్లాడుకోవచ్చు. రైతు అండి 75 చెప్పారు. సైజు వచ్చేసి ఇది 52 ఉండిద్ది. ఇప్పుడు 51, 52 ఉండిద్ది. ఈ దూడ బేరం చూద్దాం. దూడ ఇది కూడా మంచి హెవీ సైజ్ అండి. దీన్ని 60,000 చెప్పారండి. డబ్బులు లెక్క చూడండి, వాళ్ళు లెక్క చూడండి. అడుగుతారేమో చూద్దాం.
బాబా కొట్టుకోకు మేతా బాబాయ్ ఎవరు అడగలేదండి. ఇవాళ బేరాలు డల్గానే ఉన్నాయి. ఇక్కడ ఒక తోటి బేరం జరుగుతుంది, ఇది చూద్దాం. మాట్లాడద్దు ఇది మొత్తం చూసుకొని మొత్తం ఉండేది ఏడుంటాయి తాక మనుషులు నువ్వు దాని గురించి ఎంత పడింది అన్న సినిమా? ఎంత పడింది? 50 మళ్ళీ 10 సీని గారు ఇప్పించారండి. ఇదను అది జత ఇప్పుడు తీసుకుంది వచ్చేసి 55 పడిందంట. అన్నా సినిమా అది ఎంత పడింది? ఏనా ఇది ఎంత పడింది? తెల్లదోడా 56. ఈ జతని సీన్ గారు ఇప్పించారండి. 55 ఒకటి, 56 ఒకటి, 1,11,000. దూడలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రేటు వర్తా కోత కూడా కామెంట్ చేయండి. సైజు 50 ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న జత ఒకటి బేరం జరుగుతుంది, చూద్దాం జత ఎంతలో ఉన్నాయా. నువ్వే చెప్పు నీ ముందు అరవై 55,000 అండి అయిపోయింది. అరవై 55,000 అండి అయిపోయింది. చెప్పాక సన్నదుళ్ళు ఇది నేను చెప్పిన వాటిలో ఇదే క్వాలిటీలో కావాలంటే 1,00,000 పెట్టుకోవాలి. సన్నదుళ్ళు కావాలంటే ఇదిగోండి వ్యవసాయానికి దున్నుకునే వాళ్ళకైతే ఈ రేట్లో వస్తాయి. నేను చెప్పిందే కదా అది.
తాడిపాకు నలభై వేలండి ఇది. ఒక 1000 అని వాళ్ళు అడుగుతున్నారు. రైతేమో నేను పెట్టలేను అంటున్నాడు. 5 జాన్ల పైన ఉంటుంది దూడ. నలభై వేలు ఒక 500 అటు ఇటు అన్నారు. అయిపోయినట్టే. ఇందాక ఒక జత బేరం చేశారు కదా 65,000. ఇదిగోండి ఈ టైప్లో కూడా మంచి చిన్న తలకాయ పైపుసం వేసుకొని దూడ చూడండి ఎలా ఉందో. వ్యవసాయం మా సైజులతో పని లేదనుకోండి మాత్రం ఈ టైప్లో అయ్యి అంతే 65 ఆ మధ్యలో వస్తాయి జత. బారు కానీ నెంబర్ ఎక్సలెంట్గా ఉంది దూడ. ఇది ఈ టైప్లో తీసుకోవచ్చు. మీరు ఇంటి దగ్గర ఏమో ఒక టైంకి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో మీ దూడలు చూసి లెక్కలు మారిపోతాయి. కానీ దీనికి బాడీ కూడా మంచి బాడీ వచ్చిందండి. పైన వెనకాల లెక్కలు చూడండి ఇప్పుడు పుట్టినాయి. దూడ మంచి దూడ అయితే 30-35లో వచ్చింది ఇది కూడా. హాయ్, నిజామాబాద్ నుంచి వచ్చారండి జత కోసం. దూడలు అయితే మాత్రం ఇక్కడ బాగా వర్షం పడటం వల్ల ఇవాళ సంత అయితే ఏం లేదు. అదే ఒకటేను బేరగాళ్ళు కూడా కొనక్క రావట్లేదు. ఈ రైతులు వర్షాలు పడి అందరూ పొలం పనుల్లో బిజీ అవుతుంటారని తెచ్చుకున్నా కూడా నష్టపోతారని చెప్పి వాళ్ళు తెచ్చుకోవట్లేదు. ఏదైనా ఒకటి తెచ్చిన 4 తెచ్చినా కూడా మంచిగా తెచ్చుకుంటున్నారు బేరగాళ్ళు కూడా. అయితే తొందరగా అయిపోతుంది, సేల్ అయిపోతుంది. దానికి సీజన్తో పని లేదు కాబట్టి. మీలో ఎవరికన్నా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ అవ్వండి. మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ చెప్పాను కదా, 7995283769. మీది ఏదైనా మంచి దూడలు కానీ ఆవుపేలు కానీ అమ్మేది ఉన్నా సరే మనకి వాట్సాప్ చేయొచ్చు. ముందే చెప్తున్నాను, సంతలో అంత రేట్లు చెప్తున్నారు, మరి మీరేంటంటే ఇంత రేటు. ఒకవేళ మీది ఏదైనా క్వాలిటీ మీ దూడ క్వాలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా రేటుకి అడుగుతాము. దూడ క్వాలిటీని బట్టే రేట్ రేట్ ఫిక్స్ అయ్యి ఉంటుందండి. అది అర్థం చేసుకోండి. మీరు కొనాలన్నా అదే పరిస్థితి. మీకు తక్కువ క్వాలిటీ కావాలంటే తక్కువకే ఇప్పిస్తాము చిన్న దూడ. ఇవాళ మార్కెట్ రేట్ ప్రకారం అయితే ఈ జత ఇవాళ లెక్కల్లో అయితే ఒక 85 నుంచి 90 లోపు ఉంటుందండి. ఇక్కడ జత బేరం జరుగుతుంది, చూద్దాం. సన్నజాత ఆశకల్లోడు అనమకల్లోడు మరి మీ చూసుకోండి. నువ్వేం మాట్లాడక చూసుకొని నువ్వేం మాట్లాడు. సుళ్ళు చూసుకుంటున్నారండి. ఆడతారు చూసుకో. దీని బస్సు మంచి దాని కూర్చోండి. ఇక జత విరిసిపి అలా 38,000 జత. పక్కదోళ్ళు జత కూడా 50,000 పెట్టలేకపోతున్నావు.
ఇదిగోండి రైతులు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కడపలో కాజీపేట నుంచి వచ్చారండి. వీళ్ళు మొత్తం ఎన్ని జాతలు కొన్నారు? ఇదాను ఇదిగోండి ఈ జాత ఇందాక చూపించావు కదా 65,000 ఆ జాత. ఇది ఈ జాత పెద్ద జాత. ఇవి ఎంత పడ్డాయండి? 1,18,000 పడ్డాయండి. జాతిలో బట్ట చూడండి, దీనికి మొఖాన్ని ఉంది బట్ట, ఒళ్ళంతా పులుపే, పులబట్టది. ఇవాళ రేట్ అయితే ఇది కూడా అంతే, ఒక 45 మధ్యలో వచ్చేసింది. ఇదైతే అంత పూర్తి డౌన్, దోళ్ళ కూడా ఏం రాలేదు ఈ వారం. నెక్స్ట్ వీక్ మాత్రం వర్షం పడలేదంటే మాత్రం ఇంకా ఈ 2 వారాల దాహం తీర్చేసిద్ది. సంత ఫుల్గా ఉంటాయి. వర్షం అనేది కనుక గురువారం లోపు గురువారం తర్వాత పడలేదంటే మాత్రం ఇంకా ఫుల్ ఉన్నట్టే. దూడ ఇది కూడా మంచి బారుందండి. దూడ మంచి బాడీ కుదిరింది. ఇదైనా అంతే, వాళ్ళ ఒక 30 అలా ఉండిద్ది రేంజ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. సంత ఆల్మోస్ట్ ఆల్ మంచి దూడలు అన్నీ కవర్ చేసేసాము. మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మాకు మీ సపోర్ట్ అందించగలరు. అదేవిధంగా చెప్పాను కదా, మీకు ఎవరికైనా సరే కావాలంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ అమ్మాయి అమ్ముతామన్నా కూడా మన నెంబర్ ఉంది కదా, కింద టైటిల్లో కూడా యాడ్ చేస్తాను, ఆ నెంబర్కి పెట్టండి. మళ్ళీ వచ్చే వారం మరో సరికొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు కూడా బాగా మక్కెత్తి పుట్టింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వారం మరో సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.